ప్రముఖ వ్యాపారవేత్త చిగురుపాటి జయరాం హత్య కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. పోలీసుల విచారణలో రోజుకో అంశం వెలుగు చూస్తోంది. నిన్న జరిగిన విచారణలో మరికొన్ని పేర్లు బయటకు వచ్చాయి. ఇది రాకేష్ రెడ్డికే పరిమితమైన కేసు కాదని, ఇందులో పోలీస్ అధికారులు, క్రిమినల్స్, సినీ స్టార్స్, రియల్టర్ల పాత్ర ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న రాకేష్ రెడ్డి కస్టడీ నేటితో ముగుస్తుంది. మరోవైపు కేసు రీకన్స్ట్రక్ట్ చేసేందుకు బంజారాహిల్స్ పోలీసులు నందిగామకు వెళ్లారు. అక్కడ రాకేష్ రెడ్డి జయరాం మృతదేహాన్ని వదిలి వెళ్లిన ప్రాంతాన్ని పరిశీలించనున్నారు. ఇక మరోవైపు రాకేష్ రెడ్డి మద్యం కొనుగోలు చేసిన షాపులో కూడా పోలీసులు తనిఖీలు చేయనున్నారు. కీసరా టోల్ ప్లాజాను కూడా తెలంగాణ పోలీసులు తనిఖీ చేయనున్నారు. ఇక జయరాం హత్య కేసుకు సంబంధించి కృష్ణా జిల్లా నందిగామలో ఎలాంటి విచారణ జరగబోతుందనే విషయంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి తిరుమలరావు మనకు అందిస్తారు. గత నెల 31వ తారీఖున కృష్ణా జిల్లా నందిగామలోని కేసరి టోల్ ప్లాజా సమీపంలోని ఐతువారం 65వ జాతీయ రహదారి సమీపంలోని మారుతి సుజుకి సేజ్ వాహనంలో ఒక మృతదేహం ఇక్కడ కనపడింది. అయితే నేషనల్ హైవే అథారిటీ వాళ్ళు ఈ మృతదేహాన్ని చూసి పలానా వ్యక్తి అని తెలియడంతో ఈ కేసు ముమ్మరం సాగించారు. ఈ కేసు సంబంధించి ఇటు ఏపీ పోలీసులు రాకేష్ రెడ్డితో పాటు సహాయం చేసిన శ్రీనివాస్ను కూడా అదుపులో తీసుకోవడం జరిగింది. అయితే ఈ కేసు ముమ్మరం చేసిన ఈ తెలంగాణ పోలీసులకు అప్పచెప్పారు. కేసు ముమ్మరం చేసిన తెలంగాణ పోలీసులు ఈరోజు ప్రధాన నిందితుడు ఎవరైతే ఉన్నారో రాకేష్ రెడ్డితో పాటు మరో నిందితుడిని సీన్ ఆఫ్ ఎఫెన్స్ ఏం జరిగింది అనే ప్రదేశాన్ని తీసుకొస్తారని చెప్పి మనకు విశ్వసనీయ సమాచారం. దీనికి సంబంధించి ఇప్పటికే తెలంగాణ నుంచి ఏపీ వచ్చేందుకు కొంతమంది పోలీసులు ప్రత్యేక వాహనాలు బయలుదేరు. ఇప్పుడు మనం 65వ నెంబర్ జాతీయ రహదారి సమీపంలో ఉన్నాం. ఇక్కడ ఐతువారం దగ్గర ఉన్నాం. ఇక్కడ మనం చూడొచ్చు మీరు ఈ 65వ నెంబర్ జాతీయ రహదారి ఐతువారం సమీపంలో నిత్యం వేలాది వాహనాలు విజయవాడ హైదరాబాద్ వెళ్ళే జాతీయ రహదారి ఇది. నిత్యం వేలాది వాహనాలు ఇక్కడ తిరుగుతూ ఉంటాయి. అక్కడి నుంచి 31వ తారీఖు ఏదైతే ఉందో 30వ తారీఖు హత్య చేసిన రాకేష్ రెడ్డి ప్రత్యేక మారుతి సుజుకి సైజ్ వాహనాలు ఇక్కడ తీసుకురావడం జరిగింది. ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత నందిగాంలోని ఒక విజయ వైన్ షాప్లో మద్యం బాటిల్స్ కొనుక్కొని ఇక మెల్లిగా తీసుకొచ్చి ఇక్కడ దీని సమీపంలోని ఐతువారం దగ్గర 65వ నెంబర్ జాతీయ రహదారి సమీపంలో ఈ పక్కన ఉన్న ఈ ప్లేస్ చూడొచ్చు. ఈ ప్లేస్లోని మారుతి సుజుకి వాహనంలో జాతీయ రహదారి సైడ్కి పంటకాల సమీపంలో పంటకాల కింద దించాడు. కింద దించి ఈ వాహనాలు ఇక్కడ పార్క్ చేసి ఏదైతే మద్యం కొనుగోలు చేశాడు బీర్ బాటిల్స్ ఒక కొంత సిగ్గుపాటి జయరాం మొహమ్మద్ జల్లి కొంత నోట్లో పోసి తన మద్యం బాటిల్స్ సీసాను అతను నెత్తి మీద కొట్టడం జరిగింది. నెత్తి మీద కొట్టి ఇది యాక్సిడెంట్ క్రియేట్ చేశాడు. అంతేకాకుండా ఇటు వాహనం ఏదైతే ఉందో అతను తీసుకొచ్చిన వాహనం పైన అద్దం కూడా పగలగొట్టాడు. ఇది యాక్సిడెంట్ క్రియేట్ చేశారు. దీనికి సంబంధించి అయితే ప్రధానంగా ఇక్కడ నేషనల్ హైవే అథారిటీ వాళ్ళు పెట్రోలింగ్ ఉంటుంది. ఈ పెట్రోలింగ్ 11 గంటల సమయంలో ఈ వాహనానికి కింద తీసుకుంటుంది. ఈ యాక్సిడెంట్ జరిగిందా ఏంటనే విషయం కూడా ఇక్కడ తెలియని పరిస్థితిలో కనపడింది. పెట్రోలింగ్ వాహనానికి వచ్చిన తర్వాత ఇది సంబంధించి స్థానిక పోలీస్ స్టేషన్ ఏదైతే ఉందో నందిగాం పోలీసు సమాచారం ఇచ్చారు. నందిగాం పోలీసు ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత ఇది చిగురుపాటి జయరాం ప్రముఖ వ్యాపారవేత్త అని పోలీసులు తేల్చారు. ఉదయం అంతా వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించి రాకేష్ ప్రధాన నిందితుడికి తెలిచారు. అయితే దీనికి సంబంధించి ప్రధానంగా ఇప్పుడు ఈ కేసు సంబంధించి సీన్ ఆఫ్ ఎఫెన్స్ ఏదైతే ఉందో ఈ రీకన్స్ట్రక్షన్ తెలంగాణ పోలీసులు రీకన్స్ట్రక్షన్ చేయనున్నారు. ఈ కేసు సంబంధించి ప్రధానంగా ఇది ఇటు నందిగామ సంబంధించి ఇటు బార్కు సంబంధించి బార్లో ఏదైతే ఉన్న సీసీ ఫుటేజ్ అక్కడ బార్ని పరిశీలిస్తారు. బయలుదేరిన సమాచారం పరిశీలించిన తర్వాత ఈ సీన్ ఆఫ్ ఎఫెన్స్ 65వ జాతీయ రహదారి పక్కన ఉన్న ఐతువారం దగ్గర ఉన్న యాక్సిడెంట్ ఇక్కడ వాహనం ఉంచిన ప్రదేశానికి వస్తాయి. ఇది అనంతరం తర్వాత ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళి టోల్ ప్లాజా కొత్తవేడు దూరంలో కేసర్ టోల్ ప్లాజా ఉంది. కేసర్ టోల్ ప్లాజా దగ్గర అతను ఉంచిన ప్రదేశాన్ని అతను టచ్చిన ప్రదేశాన్ని కూడా సీసీ ఫుటేజ్ గతంలో మనం పరిశీలించడం జరిగింది. అనంతరం అక్కడ బస్సు ఎక్కి తర్వాత హైదరాబాద్ తీసుకెళ్ళడం జరిగింది. ఈ కేసు సంబంధించి ఇది ఈరోజు తెలంగాణ పోలీసులు ఇది విజయవాడ ఏపీ వచ్చి విచారించిన ప్రాంతం. అయితే దీనికి సంబంధించి ప్రధానంగా గతంలో ఈ ఏపీ పోలీసుల మీద నమ్మకం లేదని చెప్పేసి ఎవరైతే ఉన్నారో చిగురుపాటి జయరాం భార్య పద్మశ్రీ ఆరోపణలు చేసింది. ఈ ఆరోపణలు ప్రెషర్ తీసుకున్న తెలంగాణ పోలీసులు కేసు ఛేదించే విధంగా ఏపీ నుంచి తీసుకుని మళ్ళీ 3 రోజులు కస్టడీ తీసుకోవడం జరిగింది. 3 రోజులు కస్టడీ ఈ రోజుతో ముగినుంది. ఈ రోజు ఏదైతే ప్రధానంగా సీన్ ఆఫ్ ఎఫెన్స్ దగ్గరికి వచ్చి ఈ కేసు క్షుణ్ణంగా పరిశీలించి దీనికి సంబంధించిన ఆధారాలతో కూడా పరిశీలించి న్యాయస్థానంలో చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. హర్ష, థ్యాంక్ యూ తిరుమలరావు.